కొందరిని ఆయన ఎరిగాడంట, కొందరిని ఆయన తెలుసుకున్నాడు. ఎవరిని ఎరిగానో వారిని కుమారునితో, ఆయన కుమారుడితో ఈక్వల్ స్టేటస్ కలిగి ఉండడానికి వాళ్ళని ఏం చేశాడంట, ఎరిగిన వారిని, గుర్తించిన వారిని ఆయన నిర్ణయించాడంట. రాబాయ్, నువ్వు నా కొడుకుతో పాటు పరలోకంలో ఆధిక్యత కలిగిన వాడుగా ఉండాలి అని ఎవరిని ఆయన అనుకున్నాడో వాళ్ళని నిర్ణయించాడు. ఎవరిని నిర్ణయించాడో వారిని ఏం చేశాడంట, పిలిచాడు. కమ్ టు మై హోమ్, నా కుమారుడు ప్రక్కన కూర్చోవడానికి నిర్ణయించాను కదా, కాబట్టి నా కుమారుని ఇంటికి, నా ఇంటికి వెల్కమ్ అని మనల్ని ఆయన పిలిచాడంట. ఎవరిని పిలిచాడో వాళ్ళకి అర్హత కావాలి కదా. కుమారుడు నీతిమంతుడు, కుమారుడు పరిశుద్ధుడు, కాబట్టి పరిశుద్ధుడు పక్కన అపవిత్రుడు కూర్చోలేడు, పరిశుద్ధుడు పక్కన దరిద్రుడు కూర్చోలేడు, కాబట్టి పాపి కూర్చోలేడు. కాబట్టి ఏం చేశాడంట, వాణ్ణి నీతిమంతునిగా చేశాడంట. ఎవరిని నీతిమంతునిగా చేశాడో వాడిని ఏం చేశాడంట, మహిమపరచండి. అర్థం ఏమిటంటే, ఇక నా కుమారుడు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా కూడా మీరు ఆ ఉన్నతమైన స్థితిలో ఉండాలి. దిస్ ఈజ్ మై విష్ అని ఎప్పుడు ఇచ్చాడు ఈ మాట? ఈ నిర్ణయం ఎప్పుడు చేశాడు? అసలు నువ్వు నీ కాళ్ళ కిందున్న ఈ భూమికి రూపం లేనప్పుడు, నీకు కూడా రూపం లేనప్పుడు, అసలు మీ అమ్మ మీ నాన్న లేనప్పుడే నన్ను ఆయన ఎరిగాడు. నీకు హెవెన్లో ఇచ్చినటువంటి గౌరవం ఏంటంటే, ఆయన కొందరిని పిక్ చేసుకున్నాడు. నాట్ ఆల్. మీరేమైనా బాగున్నారనా? మీ హైటు, వెయిటు, పర్సనాలిటీ ఏమైనా బాగుందనా? మీరు డబ్బులున్నోళ్ళనా? మనకున్న ఏ క్వాలిఫికేషన్తో మనం హెవెన్కి వెళ్తాం చెప్పండి? మనం ఓట్లేసి ఎన్నుకున్నాడు ముఖ్యమంత్రి దగ్గరికి మనం సీట్లో కూర్చోబెట్టినోడి దగ్గరికి మనం వెళ్ళటానికే మనకు అపాయింట్మెంట్లు, అది ఇవ్వడు, మళ్ళీ 5 సంవత్సరాలు దిగిపోయేవాడు. కానీ సృష్టికర్త నీకు అపాయింట్మెంట్ ఇవ్వటం ఏంటి? నిన్ను ఎన్నుకోవటం ఏంటి? ఏమనిపిస్తుంది నీకు? నిన్ను పిలవటం ఏమిటి? నా కుమారునితో నువ్వు ఒకే రకంగా ఆయనతో కూర్చోవాలి అని చెప్పటం ఏంటి? నీకు అర్హత లేకపోతే నేను నీతిమంతునిగా చేయటం ఏంటి? ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ఆయనతో పాటు ట్రావెల్ చేసే, ఊరికే కాసేపు ఒక అరగంట గడిపే ఇది కాదు, ఎక్కడికి వెళ్తే అక్కడ ట్రావెల్ చేసే గ్లోరిఫైడ్ బాడీ నీకు ఇవ్వటం ఏంటి? ఈజ్ దిస్ నాట్ యువర్ గ్రేట్నెస్, ఐడెంటిటీ? ఇది మీ యోగ్యత, మీ ఘనత కాదా? ఇది ఎవడో మనిషి ఇచ్చింది కాదు. ఎవరిచ్చింది ఇది? దేవుడు. చెప్పండి, ఐ యామ్ ప్లాన్డ్, ఐ యామ్ ఎలక్టెడ్. నేను ఏర్పరచబడ్డాను, నేను పిలువబడ్డాను, నీతిమంతుడిగా తీర్చబడ్డాను, నేను ప్రభుతో మహిమపరచబడ్డాను. ఈ ఏర్పాటు ముందు జరిగింది కాబట్టి మీ 4 గోడల మధ్యలో మీరున్నారు. మీ విషయంలో ఈ ఏర్పాటు లేకపోతే మీరు ఇక్కడ ఉండరు, ఏ సినిమా హాల్లో ఉంటారు, మీ ఇష్టం వచ్చిన స్థలాల్లో మీరు ఉంటారు, ఏ కబాన్ పార్కులోనో, ఏ బ్రిగేడ్ రోడ్లోనో, ఎక్కడెక్కడో మీకు సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టడానికి, ఎంజాయ్ చేయడం తిరుగుతూ ఉండేవాళ్ళు మీరు. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారంటే బికాస్ దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్. రెండవ ఆధిక్యత 1 Corinthians chapter 6 verse 19 and 20.